ఈ సబ్జెక్టు దాదాపు 25 ఏళ్ల క్రితం కర్నూలు మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో కాలువబొగ్గని ప్రాంతంలో స్టేట్ మెడికోస్ మీటింగ్ కూడా జరిగింది. దాదాపు 200 మందితో. దానికి శేషారెడ్డి గారు, విజయ్ కుమార్ అందరూ వచ్చారు. 2 రోజుల కార్యక్రమం అది. షెడ్యూల్లో కొన్ని సబ్జెక్టులు పెట్టుకున్నారు. ఈ మెడికల్ కాలేజీల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు అనే సబ్జెక్ట్ ఒకటి పెడితే బాగుంటుందని నేను చెప్తే షెడ్యూల్లో స్థానం దొరకల. అంటే షెడ్యూల్ టూ మచ్ క్రామ్ అయింది. అందువల్ల నేను అప్పటి నిర్వాహకులకి చెప్పింది ఏంటంటే, షెడ్యూల్ బయట రాత్రి 9ంటికి భోజనం అయిన తర్వాత 1 గంట ప్రోగ్రాం పెట్టుకుంటా, మీకు ఇబ్బంది ఏం లేదు కదా అన్న. అలాగే పెట్టుకోమని చెప్పారు. మొదటి రోజు రాత్రి 9 గంటలకి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అనే సబ్జెక్టుని స్టార్ట్ చేసాం చర్చ. మిగతా షెడ్యూల్లో ఉన్న ఏ కార్యక్రమానికి హాజరు కానంత మంది ఆ రోజు రాత్రి 9ంటికి కూర్చున్నారు. మిగతా సబ్జెక్టులు అప్పుడప్పుడు కొంతమంది మాయమవుతుండోలేం, కానీ దీనికి ఎవ్వరూ మాయం కాకుండా మొత్తం వచ్చి కూర్చున్నారు. ఒక్కరు కూడా నిద్రపోలే. రాత్రి 11:30 దాకా చర్చ జరిగింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యూత్కి ముఖ్యంగా ఈ ప్రేమలు పెళ్ళి ఇట్లాంటి విషయాలు నిజంగా ఇంట్రెస్టింగ్ కలిగిన సబ్జెక్టులే నాకు అర్థమైంది. దాని తర్వాత దాన్ని లోతుగా చూసినప్పుడు నాకు 3 అంశాలు కనపడ్డాయండి. 3 అంశాలు విడివిడిగా కూడా చర్చించుకోవచ్చని నా అభిప్రాయం. ఒకటి, పెళ్ళి కాక ముందు ఆకర్షణ, ప్రేమ, ఇదొక సబ్జెక్టు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం ఎలా, సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలా, ఎలా చూడాలి, ఇది ఇంకో భాగం. మొత్తం మీద సఖ్యత సాధించుకుంటారు, పిల్లలు కలగడం మొదలవుతుంది. ఇప్పుడు పిల్లల్ని పెంచడం దగ్గర మెలకువలేంటి, ఇది 3వ భాగం. ఇట్లా 3 భాగాలుగా ఈ ఇష్యూ ఉంటుంది. ఈరోజు ఎంపిక చేసుకున్న భాగం మొదటిది. మిగతా 2 భాగాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చులండి. నేను ఇలా చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది. మేము గతంలో విద్యుత్ సౌధలో టీవీ రావు గారు, రఘు గారు విద్యుత్ సౌధలో లంచ్ మీటింగ్స్ అని ఏర్పాటు చేశారు 2002 ప్రాంతంలో. ఆ టైంలో ఒక సబ్జెక్టు పెట్టాము, నీవు, నీ భార్య లేదా భర్త, నీ పిల్లలు. సబ్జెక్ట్ పేరేది. ఈ సబ్జెక్టుకి హాజరైనంత ఓవర్హెల్మింగ్ అటెండెన్స్ మిగతా దేనికి హాజరు కాల. కాబట్టి అదొక లైవ్ సబ్జెక్ట్. సినిమాలో మనకి గుర్తెరిగినప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పటిదాకా, బహుశా ముందు కూడా ప్రేమ అనే దాని చుట్టూ సినిమాలు నడుస్తూనే ఉంటాయి, ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. రకరకాల కోణాలను ఆవిష్కరిస్తూనే ఉంటారు నిర్మాతలు, దర్శకులు, నటులు. అంటే ఈ ప్రేమ అనేది ఒక ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ అనేది అర్థమైపోయింది. ఈరోజు మా టీవీ రావు గారు దీని వరకు ఎంపిక చేసుకున్నారు. అందులో చాలా అంశాలు ఉండొచ్చు, కానీ నేను 2-3 అంశాలు మీతో పరిచయం చేస్తా. ఎవరిని జీవితంలో భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకున్నాక నువ్వు పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్లో కలిసి ఉంటావా అనేది ఇష్యూ కాదు. అసలు ఎంపిక చేసుకునే దగ్గరే ఏమైనా శాస్త్రీయమైన పద్ధతి ఉందా, ఇదొక ఇష్యూ. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకటి, శాస్త్రీయమైన అంశాలు కొన్ని ఉంటాయి. రెండవది, ఎలా ప్రవర్తించాలి, ఒక మనిషి మరో మనిషి ఎడల ఎలా ప్రవర్తించాలి అనే దానికి నిర్దిష్టంగా ఇటనే ప్రవర్తించాలని ఉండదు. 2-3 రకాల సరైన పద్ధతులు ఉండొచ్చు. ప్రవర్తన అనే దాన్ని ధర్మాధర్మాలు నిర్ణయిస్తూ ఉంటాయి. జ్ఞానాన్ని శాస్త్రం నిర్ణయిస్తూ ఉంటుంది. ఏది సరైన జ్ఞానం, ఏది తప్పు జ్ఞానం అనేది దాన్ని లోతుకెళ్ళి శాస్త్రీయతగా చూస్తే, ఒక అంశాన్ని ముందర పెట్టుకొని చూస్తే ఇందులో ఇది సరైనది, ఇది సరైనది కాదు అనేది అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రవర్తన దగ్గరికి వచ్చాక ధర్మాధర్మాలు అన్నాక, ఈ ధర్మాధర్మాలు మనిషిని బట్టి మారుతాయి, కాలాన్ని బట్టి మారుతాయి, ప్రదేశాన్ని బట్టి కూడా మారుతాయి. అందువలన ఈ ప్రేమ లేదా పెళ్ళి లేదా ఆకర్షణ, ఈ అంశాలని
శాస్త్రపరంగా ఉండే సత్యాసత్యాలు నిర్ణయిస్తాయి, ప్రవర్తనాపరంగా ఉండే ధర్మాధర్మాలు కూడా నిర్ణయిస్తాయి. ఈ రెంటి యొక్క కలయికే బహుశా మనిషి యొక్క రోజువారీ ప్రవర్తన నిర్ణయించబడుతూ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. అందువల్ల మనకు ఎదురయ్యే ఏ క్వశ్చన్ తీసుకున్నా ఈ 2 యాంగిల్స్లో చూడాలి. ఇది శాస్త్రీయమైన విషయమా, ఇది ధర్మాధర్మాల పరిధిలోకి వస్తుందా? నేను 2-3 అంశాలు మీ ముందు చర్చ పెట్టి తర్వాత మేము మామూలుగా చెప్పేవాటిల్లో మీరు ఎవరినైనా ఎంపిక చేసుకోదలుచుకుంటే ఆ మనిషి ముఖంలో చిరునవ్వు ఉందా ఒక్కసారి చూడండి అంట. అప్పుడప్పుడు మనిషి సీరియస్గా కావడం, దుఃఖం రావడం, మెలాంకలి, బాధపడటం, ఎక్కువైతే ఆడవడం, వీటి గురించి నేను అంటల్లా. జనరల్ డిస్పోజిషను చిరునవ్వ, సీరియస్ ముఖమా, ఇది కొంత ఇంపార్టెంటే. అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోదలుచుకుంటే ఈ వ్యక్తిని ప్రేమించవచ్చు, ఈ వ్యక్తితో జీవితం బాగుంటుంది అని అనుకోదలుచుకుంటే ఆ వ్యక్తి ముఖంలో చిరునవ్వు ఉంటుందా ఉండదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ చిరునవ్వు నిత్య జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది. చిరునవ్వు నవ్వగలిగే వాళ్ళకి చాలా రోగాలు రావు అనేది కూడా సైన్సే. సీరియస్గా ముఖం పెట్టుకొని, పెనుమలాగా ముఖం పెట్టుకొని, జొన్నలు సరిస్తే పేలాలు అయితే అనేటట్టు ముఖం ఉంటుంది. అలాంటి వాళ్ళకి దాదాపు 40 రకాల రోగాలు వస్తాయనేది కూడా సైన్స్ చెప్తానుంది. అందువల్ల చిరునవ్వు ఆరోగ్యానికి మంచిది, ఒక సంబంధానికి కూడా మంచిది. ఇద్దరు కలిసి జీవించాలనుకున్న సంబంధం, అది స్నేహం లెవెల్ కానీ లేదా ప్రేమ లెవెల్ కానీ, చిరునవ్వు లేని చోట అది సరిగా సాగదు. ఒక రైల్లో ప్రయాణం జరుగుతూ ఉంది, రద్దీగా జనం కూర్చొని ఉన్నారు, అసలు సీట్ లేదు. ఈ ఎక్కినలలో ఒక అతనికి సీరియస్ ముఖం, ఆ కూర్చున్న వాళ్ళలో ఒక అతను అడ్డం తిరిగి 2 సీట్లు ఆక్రమించుకొని కూర్చున్నాడు. అతన్ని చూశాడు, నిలబడ్డ అతను సీరియస్ ముఖం, అతను చిరునవ్వు ముఖంలో లేదు. జరుగు పక్కకి అన్నాడు. కూర్చున్నాడు ఎగాదిగా చూసి ఏంది జరిగేది అన్నాడు. నిన్నే జరగమంటున్నా అన్నాడు. నిలబడ్డాడు. నేను జరగను అన్నాడు. వీడు అంత సీరియస్గా జరగను అన్నాడు. ఎందుకు జరగవు అన్నాడు. జరగనంతే అన్నాడు. నీ అబ్బదనుకున్న రైలు 2 సీట్లు ఆక్రమించుకొని కూర్చున్నాం, ఇంతమంది నిలబడి ఉంటే అని తిట్లగా లంకించుకున్నా. నిలబడ్డాడు. కూర్చున్నాడు. నా అబ్బది కాదులే, నీ అబ్బది, నేను జరగను, ఏం చేసుకుంటూ చేసుకోపోని అట్లే కూర్చున్నాడు. పక్క స్టేషన్ వచ్చేదాకా ఆ నిలబడే ఉన్నాడు, ఇటు కూర్చునే ఉన్నాడు. నిలబడ్డాడు, స్టేషన్ వచ్చింది, దిగిపోయాడు. మళ్ళీ కొత్త వాళ్ళు కొంతమంది ఎక్కారు. ఈ ఎక్కిన వాళ్ళు చిరునవ్వు ముఖం ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా ఈ సీటును చూశాడు, 2 సీట్లను ఒకటే ఆక్రమించాడని. ఇతను ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అన్నా కొంచెం జరుగన్నా అని చిరునవ్వుతో అడిగాడు. ఆ కూర్చున్నాడు ఇంకా మూడులోంచి బయటికి రాలా. జరగను అని సీరియస్గా అన్నాడు. అప్పుడు నిలబడ్డాడు ఏమనాలి, మొదటివాడు ఏమన్నాడో మనకు తెలుసు. నీ రెండో అతను ఏం చెప్పినావు అన్నా, అద్భుతంగా చెప్పావు, ఎంత దూరం నుంచి ప్రయాణిస్తున్నావు నువ్వు, నీకు ఎంత కాలు నొప్పులు లేకపోతే అడ్డం తిరిగి 2 సీట్లు కూర్చుంటావు, ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ అని చిరునవ్వుతో చెప్పాడు. చెప్పి ఊరుకోలే, ఒక 2 నిమిషాలు జరగన్నా అని అన్నాడు. మొదట మనిషిని అభినందించావు, మెచ్చుకున్నావు. ఆడు 2 నిమిషాలు అనుకుని జరిగాడు. అది వంటి గుడారం ఆక్రమించినట్టు నెక్స్ట్ స్టేషన్కి 6 ఇంచులు అయింది, ఆ తర్వాత స్టేషన్కి అడుగైంది. కాబట్టి ఇద్దరు కూర్చున్నారు. ఇక ఈడు మాటల్లో పెట్టాడు, చిరునవ్వు మాత్రం వదలలేదు, మాటల్లో పెట్టాడు. ఈ మాటలు పెట్టిన పర్యవసానంగా ఆ ముందే కూర్చున్నాడు బ్యాగులోంచి టిఫిన్ తీస్తే ఇద్దరు చెరుసగా మింగారు. కాబట్టి సీటు దొరికింది, టిఫిన్ దొరికింది. చిరునవ్వుతో ఒక అమ్మాయి లేదా అబ్బాయి అసలు ప్రపోజ్ చేయాలంటేనే నేను అనుకునే ఒక ముఖ్యమైన ఒక లక్షణం ఇది. చిరునవ్వు ఉందో లేదో చూసుకోవాలి. మేము క్లాసులు చెప్పేటప్పుడు కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ పెళ్లి కావాల్సిన వాళ్ళు మీరు రేపు పొద్దున్న పెళ్లి చూపుల్లో కానీ వెళ్తే అమ్మాయి ముఖంలో అబ్బాయి ముఖంలో చిరునవ్వు ఉందా, సీరియస్ ముఖం ఉందా గమనించండి. బహుశా టెన్షన్లో ఉండి సీరియస్గా టైంలో ఉండొచ్చు, కానీ కొంచెం ఫ్రీగా మాట్లాడితే మీకు అర్థమవుతుంది మనిషి యొక్క డిస్పోజిషన్. ఈజ్ ఇట్ ఏ ప్లెజెంట్ డిస్పోజిషన్ ఆర్ ఏ సీరియస్ డిస్పోజిషన్? లైఫ్ కాస్త తేలిగ్గా ఉండాలంటే సీరియస్ డిస్పోజిషన్ పనికిరాదు అని చెప్తూ ఉంటాం. ఇది పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఒక అంశం అది. అలాగే మాట ఇస్తే నిలబడే తత్వం ఉందా లేదా, దీన్ని కమిట్మెంట్ అంటారు. అంటే నిబద్ధత.
ఒక పని చేస్తానంటే దాని మీద ఆధారపడటం, ఒక టైం చెప్తే టైంకి రావడం, ఆ టైంని గౌరవించటం, ఇలా మాటకు నిలబడడం అనేది. మాటకు నిలబడేదాన్ని 3 చోట్ల మనం టెస్ట్ చేయగలం. టైం దగ్గర టెస్ట్ చేయగలం, ఓ పని చేస్తానంటే చేస్తున్నారో లేదో టెస్ట్ చేయగలం, ఒక పనికి డబ్బు ఇస్తానంటే అది ఇస్తాననేది అమలు చేశాడో లేదో చూడగలం. ఈ 3 చోట్ల మనం సాధారణంగా చూడగలం. ఈ అమ్మాయి అబ్బాయి మొదట్లో పరిచయాలు ఆకర్షణ ద్వారా అయినా కూడా మనిషి వ్యక్తిత్వాలు నిర్ణయించే అంశం ఇది. కాబట్టి ఆ నిబద్ధతల్లో మనిషి ఉన్నాడో లేదా. దీని మీద ఒక మంచి సినిమా వచ్చింది గతంలో 30 ఏళ్ళ నాడు, రజనీగంధ దాని పేరు. బాసు చటర్జీ తీస్తారు, నా పేరు గుర్తులేదు, కానీ అందులో అమూల్ పల్లేకరు నటించాడు. అమూల్ పల్లేకర్ ఇంకో వ్యక్తి, ఇద్దరు ఒక అమ్మాయినే ప్రేమిస్తారు. అమూల్ పల్లేకర్ టైం సెన్స్ లేదు, చెప్పిన టైంకి ఏది చేయడు. రెండో అతను పక్కా టైము పాటిస్తూ ఉంటాడు. ఈ టైం సెన్స్ లేకపోయినా అమూల్ పల్లేకర్ ముఖాన్ని ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది. రెండో వ్యక్తి ముఖం సీరియస్ ముఖము. చివరికి ఆ విద్యాసిన్హా అనే అమ్మాయి, విద్యాసిన్హా వేషం వేసిన అమ్మాయి అమూల్ పల్లేకర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే టైం సెన్స్ అనేది, నిబద్ధతలు అనేది ఒక ఇంపార్టెంట్ విషయమైనా దానికిను మనిషి యొక్క డిస్పోజిషన్, ఓ పర్సనాలిటీ డిస్పోజిషన్కి పోటీ వస్తే పర్సనాలిటీ డిస్పోజిషనే పై చేయి అయిందనేది రజనీకాంత్ సినిమాలో చూపిస్తాడు. అంటే అన్ని చోట్ల అట్లే అవ్వాలని నేను చెప్పడం కాదు, కానీ ఆ రెంటి మధ్య పోటీ వచ్చినప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక మనిషితో సహజీవనం చేయాలనుకున్నప్పుడు ఆ మనిషి ప్లెజెంట్ డిస్పోజిషన్ ఉన్న మనిషా లేక ఎప్పుడు సీరియస్ డిస్పోజిషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కేవలం టైం సెన్స్ ఒక్కటే పనిచేయదు అనేది నా అభిప్రాయం. అలాగే గుర్తింపు ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా సులభంగా మోసపోతుండేది కూడా ఇక్కడే. నువ్వు చాలా అందంగా ఉన్నావండి అని ప్రపోజ్ చేస్తాడు ఒక అతను ఒక అమ్మాయి ఎడల. ఆ అమ్మాయి అందంగా ఉంటుందో లేదో, ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ లేదనుకోండి, తన మీద తనకి ఒక నమ్మకం లేకపోతే వెంటనే దానికి పడిపోయి గతంలో అనేక మంది చాలా దూరం ఆ రిలేషన్షిప్లో ప్రయాణం చేసిన ఉన్నారు. తర్వాత ఆకర్షణ దొరికినాక అమ్మాయిని అవతలకి గెంటేసి అవతలకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు అందంగా ఉన్నావా లేదా ఎవరి ముందు గుర్తించాలి? ఎదుటి వ్యక్తి నువ్వు గుర్తించాలన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అసలు గుర్తింపు అనేది మనిషికి అవసరం, నేను కాదన్ను. గుర్తింపు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎదుటి వ్యక్తి మెచ్చుకుంటే కూడా సంతోషమే, పొగిడినా కూడా సంతోషమే. మెచ్చుకోవడానికి పొగడడానికి చిన్న తేడా ఉంది. నీలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని ఎత్తి చూపితే మెచ్చుకోవడం అవుతుంది. నీలో లేని ఒక లక్షణాన్ని హైలైట్ చేసి చెప్తే పొగడతవుతుంది. మనిషికి పొగడతన్న కూడా ఇష్టమే, కానీ మరీ ఎంతగా పొగిడించుకుంటున్నాడు ఏందని జనం అనుకుంటారేమోనని సందేహంతో పొగడితే ఇష్టం లేనట్టు నటిస్తారు ఎక్కువ మంది. చాలామందికి ఇష్టమే అది ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఒక ఆపరేషన్ మంచి ఆపరేషన్ చేశాను అనుకోండి, నేను ఆపరేషన్ బాగా చేశారండి అంటే మెచ్చుకోవడం అవుతుంది. విశ్వవిఖ్యాత సర్జన్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అంటే పొగడతవుతుంది. అది అర్థమవుతానుందిగా దాని ముఖాన్ని. నేను దానికంటే మించి నేను ఏం చెప్తున్నానంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిత్య జీవితంలో ఏ వ్యక్తి తారసపడినా ఒక గుర్తింపు ఇతరులు ఇచ్చే గుర్తింపు కంటే కూడా మనకి మనం ఇచ్చుకునే గుర్తింపు విలువైనది. కాబట్టి ఆకర్షణలోకి వెళ్ళినా ప్రేమలోకి వెళ్ళినా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా సలహా ఏంటంటే, అసలు నీకు నువ్వు గుర్తింపు ఇచ్చుకుంటున్నావా? నీ అందం గురించి కానీ, నీ డిస్పోజిషన్ గురించి కానీ, నీ వ్యక్తిత్వం మీద కానీ, నీ సంపాదన మీద కానీ, దేని మీదైనా సరే నీకు ఒక గుర్తింపు నువ్వు ఇచ్చుకుంటున్నావా? నీ ఒక విలువైన వ్యక్తిగా నిన్ను అనుకుంటున్నావా? అది చాలా ముఖ్యం. చాలాసార్లు ఇతరులు నిన్ను గుర్తించకపోవచ్చు. ఒక్కసారి నెగిటివ్ గుర్తింపు నిన్ను తప్పట్టచ్చు, నువ్వు తప్పు లేకపోయినా తప్పట్టచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి మనం ఒక మంచి గుర్తింపు ఇచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉంటే ఇతరుల గుర్తింపు గురించి ఎదురు చూస్తూ కూర్చోము. ఆ గుర్తింపుకి అది నిజంగా గుర్తించదగిన విషయంలో ఉన్నా లేకపోయినా గుర్తింపుకి విపరీతమైన విలువ ఇచ్చి అనవసరమైన కన్సెషన్లు అవతల వ్యక్తికి ఇచ్చేంత దూరం మనం వెళ్ళం. అది మన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇలాంటి కొన్ని కేస్ స్టడీస్ మీకు నేను చెప్తా, 2-3 అనలైజ్ చేసి మీ ముందు పెడతా నేను. తర్వాత చర్చ అయిన తర్వాత చివరిలో ఎదురైన ప్రశ్నలు కూడా మనం మాట్లాడుకుందాం. ఒక కుటుంబంలో కేస్ స్టడీ చెప్తున్న కుటుంబంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సహజీవనం చేసినటువంటి సందర్భం.
చాలా మంచి భార్యగా కూడా పేరు తెచ్చుకుంది. అంటే పెళ్ళైన తర్వాత జరిగే విషయాలు ముందు ఎంపిక చేసుకునే దగ్గర ఎందుకు వస్తానా అని అనొచ్చు, కానీ ఇక్కడ ఆ ఎంపిక అనే సమస్య ఇక్కడికి వస్తుంది కాబట్టి చెప్తున్నా. 2 పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒకటి డాక్టర్, ఒకటి ఇంజనీరు. చిన్నతనంలో తను ఎత్తుకొని ఆడించిన పని మనిషి ముసలాయన, 70 ఏళ్ళ ముసలాయన, వీళ్ళు ఇంటికి వచ్చి, అమ్మ నేను ఊరి నుంచి వస్తున్నా, నా మనవరాలకి పెళ్ళి, ఏమన్నా డబ్బు సాయం చేయమ్మా అని ఈమెను అడిగాడు. ఆమె పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బు ఉంటుంది, ఆ డబ్బులోంచి ఒక 4,000 ఆయనకి ఇచ్చి పంపించింది. సరే, పంపించిన తర్వాత సాయంత్రం భర్త వచ్చాడు ఆఫీసు నుంచి. పిల్లలిద్దరు కూడా, 2 పెద్దోళ్ళే ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో భర్తకి చెప్పింది, ఇట్లా మన లక్ష్మణ్ అని ఆయన వచ్చాడండి, చిన్నప్పుడంతా ఎత్తుకొని ఆడిచ్చిన ఆయన, మనవరాలకి పెళ్ళి అంటే 4,000 ఇచ్చి పంపించిన అన్నది. క్యాషువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చింది. అప్పుడు ఆ భర్త ఏమంటాడంటే, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అండి, ఏమంటాడంటే, నాకు ఒక మాట చెప్పుండకూడదా అన్నాడు. ఆ రోజంతా ఆలోచించింది. 30 ఏళ్ళు ఇంటికి చాకరీ చేశా, 2 పిల్లల్ని కనిపించా, జీతం లేకుండా ఇంటి పని, వంట పని, కసుపు పని, బట్టల పని అన్నీ చేశా. ఒక 4,000 నేను స్వతంత్రంగా ఇవ్వడానికి కూడా అవకాశం లేకపోతే ఈ కలిసి జీవించటంలో, ఈ రిలేషన్షిప్లో ఏముంది అర్థం అని అనిపించింది ఆమెకి. మరుసటి రోజు సూట్ కేసు సర్దుకుంది. ఆమెకి ఓ చిన్నపాటి ఉద్యోగం కూడా ఉంది, కొంత ఆదాయం కూడా వస్తుంది. ఈ ఆదాయం కూడా ఇంట్లోనే పెట్టింది, ఇంటికే ఇచ్చేసింది. ఇక నీదేంటి నాదేంటి, ఇద్దరం కలిసి జీవించడం అన్న తర్వాత అంతా ఇంటి పెత్తనం చేసి భర్తకి ఇచ్చేసింది. సూట్ కేసు సర్దుకొని పోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు భర్త. వెళ్తున్నాను అన్నది. ఎక్కడికి చెప్పాలి, వెళ్తున్నాను అన్నది. అదే ఎక్కడికి అన్నాడు ఆయన. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా అన్నది. ఈ మాట కొడుకులిద్దరు విన్నారు. గబగబా రూమ్లోంచి బయటకు వచ్చి, ఎక్కడికి పోతావు అని చెప్పని తండ్రిలాగానే దబాయించడం మొదలుపెట్టారు. అంటే ఈ పిల్లలు తండ్రి పిల్లలుగా మారిపోయారు. బయటకు వెళ్ళిపోతే స్త్రీ, ఆమెకి ఏం విలువ ఉంటుందనే భయం కాదు వాళ్ళకి, తమ విలువ ఎక్కడ పోతుందనే భయం కలిగింది వాళ్ళకి. ఈ ఇంట్లో నా విలువ ఎంతో నేను అర్థమైంది నాకు. నేను తరిచి చూసుకున్న 24 గంటలు ఇంట్లో నా స్థానము చాలా చిన్నదని అర్థమైందని వెళ్ళిపోతున్నా. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి నా పని చేసుకుంటాలే అన్నది. ఇదండి సంఘటన. దీన్ని ప్రవర్తన దగ్గరికి వచ్చాక 2 రకాలుగా చూడొచ్చు. ఆమె ఇంటి పరువు తీస్తుంది, స్త్రీ బయటికి పోతే నష్టం కదా, ఇది పాత సామెత ఉంది, అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా, అరిటాకు నష్టం, ఇట్లాంటివన్నీ చెప్పే ఒక అప్రోచ్ ఉంటుంది. ఇంకో అప్రోచ్, భారత రాజ్యాంగం ఇచ్చిన అప్రోచ్, స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు సమానస్తులే, ఇద్దరు హక్కులు సమానమే అనే అప్రోచ్గా చూస్తే, ఆమెకు ఆ ఇంట్లో ఉన్న స్థానం ఏంటి? ముఖ్యంగా 7 రోజులు, వారంలో 7 రోజులు పని చేస్తూ ఉంటారు. మనకు సెలవు ఉంటుంది ఆదివారం ఇంట్లో పని చేసానికి డబుల్ పని అవుతుంది, సెలవు ఉండదు. అమ్మకి ఆదివారం లేదా అని రంగనాయకమ్మ గారు ఒక పుస్తకం కూడా రాశారు. అమ్మకి ఆదివారం లేదా అని, అంటే మనందరికి ఆదివారం ఉంది, ఆమెకి లేదా అని. పైగా ఆమె బయట సంపాదించే ఆమె అయితే కొంత గౌరవం ఉంటుంది, సంపాదించుకుని ఇంట్లో ఉండే ఆమె అయితే గౌరవం తక్కువ ఉంటుంది. ఇంట్లో పని ఒక పని కింద లెక్క చూడడం లేదు మన దేశంలో. దాదాపు పితృస్వామ్య వ్యవస్థ ఎక్కడ కూడా ఒక విలువగా చూడటంలా. ఇవన్నిటి యాంగిల్లోగా ఆలోచిస్తే ఆమె చేసిన దాంట్లో తప్పే ఉంది. అంత చిన్న సంఘటనకి వెళ్ళిపోతారా అని అనొచ్చు. అది చిన్న సంఘటన అని మనం అనుకుంటే కుదరదు, ఆమె అనుకోవాలి కదా. మరి ఈ మధ్య సినిమా వచ్చింది, తప్పడ్డని సినిమా, తాప్సీ చేసింది. 10 మంది ముందు చెంప మీద కొడతాడు భర్త, దానికి తట్టుకోలేక విడాకులకు సిద్ధమైద్ది ఆమె. అది కరెక్టా కాదా అని చర్చిస్తారు, మనం చర్చిస్తాం. గతంలో అయితే అది చర్చ రాదు. చరణదాసన సినిమా ఉండేది, రామారావు అంజలి సినిమా, చాలా పాతకాలం ఉంది. భర్త ఏమి ఇబ్బంది పెట్టినా చరణదాసి కాళ్ళ దగ్గర దాసిగా పడి ఉండాల్సిందే. అటువంటి కన్సెప్ట్ని ఆ రోజు సినిమాలు కూడా చెప్పినాయి. ఈరోజు సినిమాలు అలా చెప్పడానికి కూడా ధైర్యం చేయటంలా. ఎందుకంటే స్త్రీలు చదువుకోవడం మొదలుపెట్టారు, బయటకు రావడం మొదలుపెట్టారు, సొంతంగా పనులు చేసి సంపాదించుకోవడం మొదలుపెట్టారు. సొంత సంపాదన అనేది మొదలైన తర్వాత ఈక్వేషన్స్ చాలా మారుతాయండి. ఆ ఈక్వేషన్స్లో మొదటి ఈక్వేషను సెల్ఫ్ రెస్పెక్టు, విలువ ఇవ్వడం, ఎదుటి వాళ్ళు మన భావాలకి మన జీవితాలకి విలువ ఇవ్వడం అనేది ఒక డిమాండ్ కింద మొదలవుతుంది.
ఆ డిమాండ్ కింద మొదలైన తర్వాత వచ్చే అనేక క్వశ్చన్స్ ఈరోజు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అదేదో అబ్సల్యూట్గా ఆకర్షణ అంటే ఇలానే ఉండాలా, ప్రేమ అంటే ఇలానే ఉండాలా, ఎల్లప్పటికీ ఇలానే ఉండాలా, మార్పు చెందుకుని ఉంటుంది అనే అర్థం ఉండదు అక్కడ. అది కాలానుగుణంగా వాటి మీద మన దృక్పథాలు మారుతూ వస్తాయి. అలా మారడానికి ప్రధానంగా తోడ్పడ్డటువంటిది ఎదుగుతున్న పెట్టుబడిదారి వ్యవస్థ దానికి తోడ్పడ్డది. ఈ వ్యవస్థకి పనిచేయడానికి కూలీలు కావాలా. ఈ కూలీలు ఇబ్బడిముబ్బడిగా ఉంటే, అంటే తమకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది కూలీలు అందుబాటులో ఉంటే తక్కువ కూలీకి పని చేయించుకోవచ్చు, తక్కువ జీతాలకు పని చేయించుకోవచ్చు అనేది ఆ వ్యవస్థ యొక్క లక్షణం. అందుకని స్త్రీలు పురుషులు మొత్తం ఇళ్లలోంచి బయటకు వచ్చి పని చేయండి, పొలాల్లో ఉన్న జనమందరూ బయటకు వచ్చి పని చేయండి, పొలాలకి మీరు కట్టేసుకోవద్దు. ఈ విధంగా మతము, కులము, ప్రాంతము, స్త్రీ పురుష తేడా లేకుండా మొత్తాన్ని వర్క్ ఫోర్స్లోకి లాక్కొచ్చింది వ్యవస్థ. టు దట్ ఎక్స్టెంట్ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజంలో పెద్ద చర్నింగ్ చేసినట్టే, పెద్ద ఆలోచన చేసినట్టే. మేము చదువుకునే చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు స్త్రీకి విద్య అవసరమా కాదని ఒక చర్చ జరుగుతుండేది. అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది చేరి వాదిస్తుండేవాళ్ళు. ఈరోజు అసలు ఆ చర్చకు తావులేదు. స్త్రీకి విద్య అవసరమా లేదని చర్చే లేదు. ఖచ్చితంగా అవసరమనే నిర్ణయమే వచ్చేస్తుంది. గ్రామాల్లో కొన్ని చోట్ల చదివించలేని పరిస్థితితో, లేదా పిల్లలు ఎదిగిన తర్వాత బయటికి పంపిస్తే రక్షణ ఏందని భయమో, స్కూళ్ళల్లో లెట్రిన్లు ఉండవు, బాత్రూంలు ఉండవు, ఎదిగిన పిల్లలు డైపర్ మార్చుకోవాలన్నా, యూరినల్స్కి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలనే భయంతోనో పిల్లల్ని పంపించకపోతే అది సెపరేట్ ఇష్యూ. ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇన్ జనరల్ తల్లిదండ్రులు ఖచ్చితంగా చదివించడం ఆలోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 1990 అక్షరాస్యత ఉద్యమం అయిన తర్వాత వయోజనులకు చదువు రావడంలో వెనకబడ్డాం. కానీ వయోజనులు అందరూ తమ పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలనే నిర్ణయాలకు మాత్రం వచ్చారు. ప్రత్యక్షంగా జన విజ్ఞానికులు లాంటి సంస్థలు ఆ కాలంలో పనిచేసినవి గుర్తించినటువంటి విషయం కూడా ఇది. అందువల్ల కాలం మారుతుంది, అంటే పరిస్థితులు మారుతున్నాయి. మారినప్పుడు యాటిట్యూడ్స్ కూడా మారుతాయి. ఇక్కడే ప్రైవసీ అనే దాని గురించి చర్చ వస్తుంది. నీ పర్సు నీ సొంత విషయం, నీ సెల్ ఫోన్ నీ సొంత విషయం, నీకు రూమ్ సెపరేట్గా ఉంటే నీ సొంత విషయం, రూమ్ లేకపోతే ఒక బీరువా నీ సొంతది ఉంటే నీ సొంత విషయం, కనీసం నీ టేబుల్ డ్రాయర్స్ నీ సొంత విషయం, ఇవన్నీ నీ సొంతయి. అంటే ఎంత పెద్ద రిలేషన్షిప్లోనైనా కొంత స్వేచ్ఛకి లేదా ఆ సొంతమనే ప్రైవసీకి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లేకుండా బిగిస్తే మనిషి ఉక్కిరిబిక్కిరవుతాడు. ఆ సొంత స్పేస్లోకి ఆఖరికి భర్త కానీ పిల్లలు కానీ లేదా భార్య కానీ ఎంటర్ కావడానికి లేదు. ఆ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తేనే రిలేషన్షిప్ మిగులుతుంది. ఆ ప్రైవసీ రెస్పెక్ట్ చేయకుండా ఫోన్లో మెసేజ్లు ఏమొచ్చినాయి, లోపల ఏమేమి మాట్లాడుతున్నాయి ఎతకడం మొదలు పెడితే కొన్ని లూప్ హోల్స్ దొరకవచ్చు. అంత మాత్రాన ఎతికే హక్కు అయితే రాదుగా. అది డైరెక్ట్గా మాట్లాడటమే, సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా మాట్లాడటమే. అక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది, ఏది శాస్త్రీయమైన ప్రిన్సిపలే. మాటలు మనిషిని హింసించలేవు, అది సూత్రం. కత్తి కానీ పిన్ను కానీ గుచ్చితే నొప్పి కలుగుతుంది, గాయమవుతుంది, రక్తం వస్తుంది, మానడానికి టైం పడుతుంది, మానేటప్పుడు మచ్చ ఏర్పడుతుంది. కానీ ఒక మాట అంటే మనిషికి గాయమవుతుంది అనేది మనం చేసుకుంటే అవుతుంది, లేకపోతే కాదు. కానీ మనసు కవులు సినిమాల్లో ఏం రాశారంటే శరీరానికి గాయమైతే మానిపోతుంది కానీ మనసుకు గాయమైతే ఎట్లా మానిపోతుంది అని రాశారు. కానీ ఇది శాస్త్రీయమైంది కాదు. మనసుకి గాయం మనం చేసుకుంటేనే అవుతుంది, మనం అనుమతిస్తేనే అవుతుంది. దీనికి అద్భుతమైన బుద్ధుడి కాలం నుండి కథ ఒకటి ఉంది. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. ఆ రోజు భిక్షాటనలో ఏం దొరికితే తినాలి, దొరకకపోతే పస్తుండాలి, అది అప్పటాల రూలు. ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే ఆమె భిక్ష తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆయన చూసి ఏం బాగా దుఃఖలాగా ఉన్నా పని చేసుకొని బతకొచ్చు కదా, అడగ తినడానికి నీకేం పని అని తిట్టింది. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు ఇప్పుడు భిక్ష తీసుకొచ్చావు కదా. ఆయనే రెచ్చిపోలే. ఈ భిక్ష నాకు వద్దంటే ఏం చేస్తావు అని అడిగాడు. ఏముంది వెనక్కి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా అన్నది. నీ తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లి అన్నాడు. అంటే తన మనసుని ఆమె తిట్ల ద్వారా గాయపరచుకోవడానికి ఆయన సిద్ధం కాల. ఈ కథ బుద్ధుడి జీవితం గురించి చెప్పింది అంటే దాదాపు 2000 ఏళ్ళు పైన చెప్పబడిన మాటే. ఈ రోజుకి కూడా మనం దీంట్లోంచి చాలామంది నేర్చుకోవట్లా.
నన్ను అతను బాధ పెట్టాడు. అతని మాటల వలన నాకు ఏడుపు వచ్చింది. అతని మాటల వలన నేను రోజంతా బాధపడుతూ కూర్చున్నా. అతని మాటల వలన నేను ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇలాంటి డైలాగులు మనం వింటున్నాం. అంటే నువ్వు అతని మాటలు అన్నావంటే అతని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయినట్టే కదా. శాస్త్రీయమైన విషయం ఏంది? ఎవరి కంట్రోల్లో ఉండాలి, ఎవరి అదుపులో, ఎవరి మనస్సు యొక్క అదుపులో వాళ్ళు ఉండాలి. అది శాస్త్రీయమైన విషయం. నువ్వు అవతల వాళ్ళ అదుపులోకి వెళ్ళేవేంది? నీకు ఏడుపు తెప్పించాలంటే నేను ఏడుపు తెప్పించగలిగి, నీకు బాధ కలిగించాలనుకుంటే బాధ కలిగించగలిగి, నిన్ను ఆత్మహత్యకి పురికొల్పాలనుకుంటే పురికొల్పగలిగితే నువ్వు నా కంట్రోల్లోకి వచ్చినట్టు. కాబట్టి ఎవరి కంట్రోల్లో ఉండాలనేది శాస్త్రీయమైన విషయం. రేపొద్దున ప్రేమించేటప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఈ భార్యాభర్తలు ఇద్దరూ మొదట ఎవరి కంట్రోల్లో ఉండాలా? ఎవరి కంట్రోల్లో ఉండాలన్నప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను బాధ పెట్టారు అనే ప్రశ్నకు తావులేదు. ఆ బాధని నువ్వు అనుమతిస్తున్నా కాబట్టి కలుగుతుంది. అంటే బాధ పెట్టేంత మాటలంటే ఏం చేయాలా అంటే నువ్వు బాధ కలిగించుకోవాలి మొదట. ఆ మాటలు నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అది రిలేషన్షిప్లు ఉన్నప్పుడు కానీ, రిలేషన్షిప్ ఏర్పరచుకునేటప్పుడు కానీ ఇదే సూత్రం. ఒక్కోసారి బయటపడతారు. మొదట్లో ఆకర్షించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇక ఆకర్షించబడ్డరు, ఈ వ్యక్తి మనవాడే అనుకున్న తర్వాత స్లాక్ అవుతారు, లూజ్ వదులుతారు. అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. ఆ టైంలో కొన్ని అనకూడని మాట్లాడటం కానీ, కొన్ని చులకన ప్రవర్తనలు కానీ బయటపడతాయి. అలాంటప్పుడు ఆ ప్రవర్తనకి నువ్వు గింజుకోవద్దు. ఈ ప్రవర్తనని కనపడింది కదా, ఇది కనపడకుండా ఉండి పెళ్లి చేసుకుంటే ఇబ్బంది, కానీ కనపడినప్పుడు నీకు ఇబ్బంది ఏముంది? ఈ ప్రవర్తన తప్పు ఇలా ఉండగాకని చెప్పని ఈ ముఖాన్ని చెప్పేసాయి. అతను మార్చుకోగలిగిన సత్తా ఉందో లేదో మీకు అర్థమవుతుంది. అలా ఒక విమర్శ ఎదురైతే మార్చుకోగలిగే శక్తి ఉంటే అతన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. అతను మార్చుకోకుండా తిరగబడ్డాడు అనుకోండి, చూడండి ఇంకా 2-3 సంఘటనలు అట్లాగానే ఉంటే ఆ రిలేషన్షిప్ని ఎత్తేసుకోవటం మేలు. అది నీకు వర్కౌట్ అయ్యే రిలేషన్షిప్ కాదు అది. అంటే ఒక మనిషి ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే స్వభావం లేకపోయినా దూకుడు ప్రవర్తనతో అవతలని బాధ పెట్టి కూడా ఏమాత్రం రిపెంటెన్స్ లేనటువంటి వ్యక్తి రిలేషన్షిప్లు ఉండటానికి అనర్హుడు. అటువంటి వాళ్ళతో రిలేషన్షిప్ను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇది నేను విడిగా చెప్పక్కర్లా, చాలామందికి కొంచెం స్పృహ ఉంటే తెలుస్తుంది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళే కానీ జీవితం గురించి చదివిన చాలా తక్కువ, మనుషుల గురించి చదివిన తక్కువ. అంటే తమ వృత్తికి సంబంధించిన దాంట్లో శాస్త్రీయ పద్ధతి వాడతారు, దాని వరకు శాస్త్రీయ దృష్టి కూడా ఉంటుంది. ఆ వృత్తి అల్పలకు వస్తే ఏముండదు, మామూలు మనుషుల్లానే ఉంటారు. మనకి ఎన్నో ఉదాహరణలు అట్లాంటివి ఉన్నాయి. షారు రాకెట్ కేంద్రంలో రాకెట్ తయారు చేసి అంతా సైంటిఫిక్ దృక్పథంతో, సైంటిఫిక్ మెథడ్తో తయారు చేసి తెచ్చి సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడిలో పెట్టారనుకోండి పూజకి. ఇక్కడ సైంటిఫిక్ దృక్పథం లేదు, అక్కడ ఉందని అర్థం. అట్లాగే ఓ ప్రేమ విషయం వచ్చాక, ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలా అనే ఆలోచన వచ్చాక అక్కడ శాస్త్రీయంగా ప్రవర్తించకపోతే తప్పులు చేస్తారు. ఒక అతనికి పొగదాగా అలవాటు ఉంది, నీకు నచ్చదు. ఒక అతనికి తాగుడు అలవాటు ఉంది, నీకు నచ్చదు. పెళ్లి చేసుకొని మారుస్తానంటది ఒక అమ్మాయి. సినిమాలు కూడా ఉన్నాయి ఇట్లా. పెళ్లి చేసుకొని మార్చేదేంది? మారిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పండి. నిజంగా అంత ఇంట్రెస్ట్ అబ్బాయికి ఉంటే మార్చుకుంటాడు. ఇంట్రెస్ట్ లేకుండా పొగ మీదను సారాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే అయ్యే తాక్కుంటూ కూర్చుంటాడు. అతనికి భార్య కావాల్సిన అవసరం మీకేముంది? అలవాట్లని మనం మారుస్తాం ప్రేమను ఆధారం చేసుకునే భ్రమల్లో మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. అలా అనేక విషయాలు మనం లోతుగా చూడొచ్చండి. నేను ఇంకొక 2 సంఘటనలు మీకు చెప్తా. 2 డాక్టర్లు పెళ్ళికి ముందే ఆదాయము, ఇద్దరు సంపాదించే ఆదాయం ఎవరి ఆదాయం వాళ్ళ అకౌంట్ ఉంచుకుందామని నిర్ణయించుకుంటే అదొక రకం. కానీ వీళ్ళు పాత ఆలోచన పద్ధతిలోనే ఇద్దరు ఒకటైన తర్వాత నీ ఆదాయం ఏంది, నా ఆదాయం ఏంది అని అనుకున్నారు. అలా అనుకున్నాక భర్త ఆదాయం తెచ్చి భార్య చేతిలో పెట్టచ్చు, అట్లా పెట్టలా. భార్య ఆదాయం తెచ్చి భర్త చేతిలో పెట్టింది. అలా పెట్టిన కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమెకు అవసరమై డబ్బు కావాల్సిన అవసరం వస్తే ఆయన అడుక్కునే పరిస్థితి వచ్చింది. తర్వాత
పెళ్ళి పెద్ద అయిన తర్వాత పిల్లలకి తమ ఆస్తిపాస్తులు పంచే సమస్య వచ్చినప్పుడు అంతా పంచిచ్చి వీళ్ళిద్దరు బికారులుగా మారారు. ఇవన్నీ రిలేషన్షిప్లు అశాస్త్రీయమైన విషయాలండి. నీ ఆదాయం 1,00,000 2 లక్షలు వస్తే భర్త చేతుల్లో పెట్టినాక 10,000కి 5,000కి అడుక్కునే పరిస్థితి ఎందుకు రావాలి? అలాగని ఎవరి అకౌంట్లో పెట్టుకోవడం కరెక్టా తప్ప కాదు. ఇక్కడ ఎట్లుండాలంటే రిలేషన్షిప్ ఇవ్వదలుచుకుంటే మనస్ఫూర్తికి ఇచ్చేటట్టు ఉండాలి. ఎవరు బలవంతంగా అడిగే పరిస్థితి ఉండకూడదు. భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు, ఏం తప్పేం లేదు అందులో. ఉమ్మడిగా అనేది పెట్టిన తర్వాత ఉమ్మడి అధికారం దాని మీదకి వస్తుంది. దాన్ని ఎలా వాడుకోవాలి ఇద్దరు ఉమ్మడిగా నిర్ణయించుకున్న పద్ధతిలోనే పోవాలి తప్ప భర్త ఆదాయం భార్య చేతిలో పెట్టి సిటీ బస్సు టికెట్లకు కూడా భార్యను అడిగే వాళ్ళు ఉన్నారు. భార్యకి 1,00,000 జీతం వస్తే టీచర్గా జీతమంతా భర్త చేతిలో పెట్టి అమ్మ బ్యాంకులో పడుతుంది కదా భర్త చేతిలో పెట్టేది ఏందని నేను అడిగితే ఆ ఏటీఎం ఉందండి అని అన్నదామె. ఏటీఎం కార్డు ఎవరి దగ్గర ఉందని అడిగితే నా భర్త దగ్గర ఉందన్నది. ఇలాంటి కొని తెచ్చుకునే పరాధీనతలు అది భర్తకైనా పనికిరాదు, భార్యకైనా పనికిరాదు. అలాగని విడిగా ఉంచాలన్నా నేను అది కూడా చెప్పటంలా. ఆ పరిస్థితిని బట్టి మెరిట్స్ని బట్టి పోవాలి. అంటే ప్రేమ మధ్య డబ్బును తీసుకొచ్చి కూర్చోబెట్టకుండా ఈ ప్రేమ అన్కండిషనల్గా ఉంచుకోగలిగితే ఎంతకాలం ఉంచుకోగలిగితే అంతకాలం ఆ రిలేషన్షిప్ భద్రంగానే ఉంటుంది. డబ్బు అనేది అవసరం నేను కాదంటంలా, కానీ డబ్బు చేయలేని పనులు కొన్ని ఉంటాయి. డబ్బు చేయగలిగే పనులు డబ్బుతోనే చేయించాలి. ఈ స్పష్టత ఉండాలి. అసలు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ స్పష్టత ఉండాలి. డబ్బు చేయలేని పనులు ఉన్నాయి. ప్రేమ, అభిమానము, స్నేహము లేదా సేవ ఇలాంటివన్నీ డబ్బుతో సంబంధం లే. ఇక్కడ డబ్బుని పెట్టకూడదు. అందుకని పిల్లల ఎడల కానీ భార్య ఎడల భర్త ఎడల కానీ ఆ ప్రేమ అన్కండిషనల్గా ఉండేటట్టు నిరంతరం ప్రయత్నం చేయాల్సిందే. అదేదో ఒకసారి ప్రయత్నం చేసినాం అయిపోయింది ఇంకా ఆ తర్వాత మొత్తము ఇంకా ఏ మార్పు ఉండదు అలానే ఉంటుంది అనుకుంటే కూడా కష్టమే. మనం చాలామంది బయటకు వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించుకొని వెళ్తాం. ఇంట్లో దేవరాశి ముఖం వేసుకొని ఉంటాం. లుంగి కట్టుకుంటాడు ఆయన, బోరపట్టు చూపించుకుంటూ ఉంటాడు, చొక్కా ఉండదు. ఆమె మాసిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటుంది, ఒళ్ళంతా చెమట బట్టి ఉంటుంది, పైన బూజు దొరికితే బూజంతా ముఖం మీద పడి ఉంటుంది. అంటే బయట వాళ్ళకి అంత అందంగా కనపడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంట్లో మనుషులకు అందంగా కనపడితే తప్పేందని బయట వాళ్ళకి కనపడవద్దని నేను అంటల్లా. అంటే బయట వాళ్ళు గుర్తింపు అంతగా కోరుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తింపు అక్కర్లేదా? ఇది పెళ్ళి అయింది కదా ఇంకేం గుర్తింపు? ఎక్కడికి పోతారు మొగుడు లేదు ఎక్కడికి పోతుంది భార్య అని ఒక ధీమా తప్ప ఏంటిది? నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉంటేనే కదా దాంపత్యం సరిగా గడిచేది. అలా ఉండాలని ఆలోచన ఎందుకు ఉండదు? ఇవన్నీ కూడా ఇందులో ఉన్న శాస్త్రం ఏందో మనం చూడవచ్చు. ఇంకో రకమైన వాదన చేస్తారు. కానీ నా భార్యే కదా, నా పిల్లలే కదా, తిడితే ఏంటి కొడితే ఏంటి అంటాడు ఆయన. నీ భార్య కాబట్టి, నీ పిల్లలు కాబట్టి నువ్వు తిట్టకూడదు కొట్టకూడదు అంటున్నా. ఈ బయటోడు ఎవరినన్నా తిట్టినా కొట్టినా మళ్ళీ ఆడు మర్చిపోతావు, నువ్వు మర్చిపోతావు. మళ్ళీ కంటికి కనపడతాడని గ్యారెంటీ కూడా లేదు. కానీ ఇక్కడ అట్లా కాదే. నీ భార్య ఎల్లప్పుడూ నీకు కనపడతా ఉంటుంది, నీ భర్త ఎల్లప్పుడూ నీ కొడుకులు బిడ్డలు ఎల్లప్పుడూ కనపడతానే ఉంటారు. అలా ఎల్లప్పుడూ కనపడే వాళ్ళ ఎడలు దుబారుగా మనం ప్రవర్తిస్తే అలా చూసినప్పుడల్లా మనకు అది గుర్తురాదు. అందుకనే మన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, బయట వాళ్ళకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్ వర్కౌట్ కావాలంటే ఈ జాగ్రత్త కూడా ముఖ్యమైనది నా అభిప్రాయం. ఇట్లా చాలా అంశాలు ఆల్రెడీ నేను ఇచ్చున్నాను మన మిత్రుడు టీవీ రావుకి. ఆ తర్వాత కూడా అనేకం వస్తుంటాయి. మనము ఈరోజు సినిమాలను కూడా ఇదే పద్ధతిలో అనలైజ్ చేయొచ్చు. అక్కడ ఏ రకమైన పద్ధతిని అవలంబిస్తున్నారని కూడా చూడవచ్చు. మనం ఒక అద్భుతమైన సినిమా, అద్భుతం అనవసరం లేదు మీరే చెప్పండి, అర్జున్ రెడ్డి అనే సినిమాలో చివరి సీను, అర్జున్ రెడ్డి సినిమా అంతా నేనే విశ్లేషించడం లేదు కానీ చివరి సీన్లో ఆ అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయిని తలమునకలుగా ప్రేమించాడు. ఆ అమ్మాయి గర్భవతి అయినా సరే నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పని అంటున్నాడు. అంటే ఈ బిడ్డ నీ బిడ్డ కాదంటుంది ఆమె, అయినా సరే బిడ్డతో సహా నువ్వు నాకు కావాలంటాడు. దీని మీద నేను మెడికల్ కాలేజీలో ప్రశ్నించే పిల్లల్ని ఈ అంశం మీకు నచ్చిందా నచ్చలేదని అడిగా. చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు ఈ అంశం ఒక్కటే మాకు నచ్చింది ఈ సినిమాలో మిగతా అన్నిటికంటే అని చెప్పడం నేను చూసాను. అంటే ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించటం, అన్కండిషనల్గా ప్రేమించటం అంటే ఏంటి? ఆ అమ్మాయి గర్భవతి, ఇంకొకరిని పెళ్లి చేసుకుందా,
ఆయనకు పుట్టిన బిడ్డ ఆయన బిడ్డ నా బిడ్డ పెరుగుతుండేది అనేది అంత సంబంధం లేకుండా ఒక వ్యక్తికి విలువ ఇవ్వడం అనే అంశం ఆ చివరి స్థితిలో మనకు కనపడుతుంది. అందువలన మిత్రులారా, మనము మన చుట్టూ ఉన్న జనాన్ని అబ్జర్వ్ చేస్తే, క్లోజ్గా చూడండి, ఏం జడ్జిమెంట్లు ఏమి ఇయ్యక్కర్లా, అబ్జర్వ్ చేస్తే అన్నీ మనమే అనుభవించనక్కర్లేకుండా అనేక అంశాలు మన నోటీస్కి వస్తాయి. సినిమాలను కూడా విశ్లేషణాత్మకంగా చూడడం కానీ మొదలెడితే అనేక కొత్త అంశాలని మన దృష్టిలో వాళ్ళు పెడతారు. అందువలన గతకాలం కంటే ఈ రోజున ఈ సెలెక్ట్ చేసుకోవటం అనే దాంట్లో కొన్ని ఖచ్చితమైన మార్పులు వచ్చినాయి. చిన్న వయసులో టీనేజ్ లవ్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నా కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలి, ఓ పద్ధతి ప్రకారం ఎంపిక చేసుకోవాలనే స్పృహ అనేది నెమ్మదిగా పెరుగుతుందనేది వచ్చింది. సొంత సంపాదన లేకుండా రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు అనే భావం కూడా సులువుగా వస్తుంది. కెరీరా, లవ్, ఈ రెంటి మధ్య పోటీ వస్తే కెరీర్ అండ్ లవ్ మోస్ట్ ఐడియల్ నేను కాదన్ను. కెరీర్ ఆర్ లవ్, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చ కనిపెడితే ఈ కాలపు పిల్లల్లో కెరీర్ నెంబర్ 1, తరువాత దాని ఆధారంగానే లవ్ అనే ఆన్సర్ కూడా ఈ మధ్య వస్తుంది. కాబట్టి టీనేజ్ లవ్, దాంట్లో ఉండే గతంలో ఉండే అబరేషన్స్ క్రమేణా తగ్గిపోవడం చూస్తున్నాం. ఇంకో ముఖ్యమైన సమాచారం కూడా ఏమంటే, అమెరికా లాంటి చోట్లే రిలీజన్కి వెలుపల, అంటే అక్కడ కులాలు లేవు, మతాలు ఉన్నాయి, రిలీజన్కి వెలుపల పెళ్లి చేసుకునే వాళ్ళు 136 మంది ఉన్నారని చెప్తున్నారు. మన దేశంలో కూడా రిలీజన్కి వెలుపల, కులానికి వెలుపల పెళ్లి చేసుకోవాలనే, ప్రేమించాలనే ఆలోచనలు క్రమేణా పెరుగుతున్నాయి. కానీ పాతకాలపు వాసనలు, పరువులు, ప్రతిష్టలు, కులాలు అనేవి పెద్దోళ్ళు ఇంకా పట్టుకొని ఉండి అక్కడక్కడ చంపడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం ఎన్ని ఇంటర్ రిలీజియన్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరిగినాయి, అందులో ఎన్ని ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని చూస్తే కొన్ని రెట్లు ఎక్కువ సక్సెస్ఫుల్ అయినటువంటివి ఉన్నాయి, జరిగినవి ఉన్నాయి. స్పొరాడిక్గా అక్కడో ఘటన, ఇక్కడో ఘటన, ఇలాంటి దూకుడు స్వభావంతో పిల్లల్ని చంపేయటం జరిగింది తప్ప ఇది యూనివర్సల్గా ఎక్కువ సందర్భాల్లో జరుగుతున్నది కాదు. అది రాబోయే కాలంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈ కాలపు యూత్ మళ్ళీ చాలామంది పెద్దలు అందరూ దారి తప్పుతున్నారు, ఈ పిల్లలకి బాధ్యత లేదు, పద్ధతి లేదు తిడతారు, కానీ అదంతా కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు నేను కాలేజీల్లో నిత్యం పిల్లలను చూస్తున్నా, నా వయసు కంటే 50 ఏళ్ళు చిన్నోళ్ళని చూస్తున్నా. వీళ్ళందరూ నారాయణ, శ్రీ చైతన్యాలు చదివి వచ్చిన పిల్లలే, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో చాలా బాధ్యతాయుతంగా ఆలోచించే పిల్లల్ని చాలామంది నేను చూశాను. చులాయిగా తిరిగేటోళ్ళు మా కాలంలో ఉన్నారు, మధ్యకాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, బాధ్యతగా ఆలోచించేటోళ్ళు ఎల్లప్పుడూ ఉన్నారనేది నా అభిప్రాయం. కాబట్టి తరాల అంతరాన్ని అడ్డం పెట్టుకొని ఈ పిల్లలు దారి తప్పుతున్నారు, పద్ధతిగా లేరని చెప్పి అనడం కరెక్ట్ కాదు. గతంలో కంటే ఈరోజు ఎక్కువ బాధ్యతయుతంగా ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉందనేదే నా రీడింగ్ అయితే అది. అందువలన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కొంచెం ఆచితూచి ఎంపిక చేసుకోవడం, కొంచెం పద్ధతిగా ఎంపిక చేసుకోవడం. అదే సమయంలో చాలా కన్వీనియంట్ ప్రేమలు కూడా ఉన్నాయి. తన కులం వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని, ఒకే అమ్మాయి ఉంటే చూసి ఎతికి మళ్ళీ ప్రేమించే బ్యాచ్ కూడా లేదని నేను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొద్దిగా ఆవేశంతోనే నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఆలోచనను కూడా ఉపయోగించాలి. కేవలం ఆవేశం చాలదు అనే వైపు యువత ఆలోచిస్తూ ఉందనేది ఓ పాజిటివ్ అంశమని నేను భావిస్తూ నేను ఇక్కడితో ఆపేస్తా.